హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దాని ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఇప్పుడు దీనిలో తీసి పెట్టాను, సన్నగా తరిగి పెట్టానండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఆనియన్ వచ్చి 5, పచ్చిమిర్చి 5, టమాటాలు 6, కొత్తిమీర, పుదీనా. ఇది కొబ్బరి ఆనియన్ పేస్ట్. ఇవి బియ్యం అండి, కడిగి పెట్టాను. దీంతో 2 డబ్బాల బియ్యం అయితే తీసుకున్నాను. ఇది స్కిన్ చికెన్ అండి, స్కిన్ లెస్ అయితే కాదు, స్కిన్ చికెన్ అన్నమాట. ఇది కొంచెం అది కూడా ఉంది, ప్లస్ స్కిన్ చికెన్ ఇలా ఉంటుంది. ఇది మా ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన తీసుకున్నారు. చాలా రోజులైంది తిని బిర్యానీ చేయమని చెప్పి, అందుకని స్కిన్ చికెన్ అయితే తెచ్చారు. ఈరోజు నేను ఇది బిర్యానీ అయితే చేస్తున్నాను. నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా స్టవ్ వెలిగించి ఈ దెబ్బ అయితే పెట్టాను. నేను దీంట్లో ఇప్పుడు ఘీ 3 స్పూను, ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, నెయ్యి వేసానండి. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే లవంగం, చెక్క అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ అయితే నేను ఇంట్లో యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఆనియన్ ఏంటంటే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నూనెలోనే ఇలాగే వేయించుకోవాలన్నమాట. మూత పెట్టేసి లైట్గా కొంచెం మంటనైతే కొంచెం తగ్గించి పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అయిపోతే బాగుండదు, రెడ్డిష్గానే ఉండాలి ఆనియన్స్. చూడండి, చాలా వరకు ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి చేసేయాలండి బిర్యానీకి. పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ అయితే పచ్చిమిర్చికి ఆనియన్కి కలర్ చేంజ్ అయిన తర్వాత నేను దీంట్లో టమాటాలు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తానండి. నా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు దీంట్లో టమాటాలు అయితే యాడ్ చేస్తున్నానండి, కలర్ చేంజ్ అయింది కాబట్టి. నేను దీంట్లో టమాటాలు అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇది టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, కొంచెం దీనికి 5 to 7 minutes వరకు టైం పడుతుంది. మూత పెట్టేయాలండి. కొంచెం ఆవిరిపోయినట్టు కంప్లీట్గా కాకుండా కొంచెం ఇలా మూస్తే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు టమాటాలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను స్పూన్తో 3.5 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను దీంట్లో ఉన్నాయండి కారము, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సారీ అండి, ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఫస్ట్ దీంట్లో నేనైతే ఈ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను కారము, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా మొత్తం అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటానండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ కొబ్బరి ప్లస్ ఆనియన్ వేసి గ్రేవీ అయితే మసాలా అయితే కొట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను దీంట్లో మొత్తంగా
వేసుకుంటున్నానండి. మసాలా వేసాను. ఇప్పుడు దీంట్లో నేను 1/2 స్పూన్ కారం అండి, చాలు. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా, కారం మొత్తం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో చికెన్ అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటానండి. చికెన్ ప్లస్ పెరుగు, కొంచెం ఉప్పు, కళ్ళు వేసుకుంటాను. చూడండి, నేను ఈ ముక్కలకి బాగా తగిలించేదైతే బాగా మిక్స్ చేసుకున్నాను. నేను ఇప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నానండి. పెరుగు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, ఎందుకంటే చాలా అన్నం అయితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. తినే వాళ్ళకి విగుటుగా అనిపించదు, చాలా స్మూత్గా బాగా చక్కగా ఉంటుందండి. అందుకని నేను పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేస్తాను బిర్యానీలో కానీ, మామూలు వెజిటేబుల్ రైస్లో కానీ. అలాంటప్పుడు పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే నేను కంపల్సరీగా వాడతాను. ఇది కొంచెం ఉప్పు, ఇది జస్ట్ ముక్కలకి కొంచెం తగిలేలే అన్నట్టు కొంచెం మాత్రమే వేసాను. మళ్ళీ మేము అన్నం వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవాలన్నమాట. నేను బాగా ముక్కలకి బాగా అదే మసాలాలు మొత్తం బాగా పట్టించి ఇలాగే వదిలేసుకోవాలి 20 to 30 మినిట్స్ వరకు. ఎందుకంటే ఈ చికెన్ ముక్కలు అనేది దీంట్లో బాగా ఉడికిపోవాలన్నమాట ఈ మసాలాలోనే. అందుకని దానికి మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ వరకు పడుతుందండి. మంట కొంచెం స్లిమ్ మోడ్లో పెట్టేసి కొంచెం ఆవిరి పోయినట్టు ఇలా గ్యాప్ వచ్చేటట్టు మూసేస్తే అది కొంచెం దానికి టైం పడుతుంది. కాబట్టి ఇలా వదిలేస్తే చాలండి. మధ్య మధ్యలో కొంచెం ఇలా తీసి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగున మాడిపోతుందేమోనని కొంచెం, అందుకని బాగా చూసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. ఇది ఎలా అయిపోతుంది, లాస్ట్లో ఇలా పైన నూనె ఇలా నిలబడిపోవాలన్నమాట. అలా ఉంటుంది. లాస్ట్లో మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే బాగా ఉడికిపోయిందండి. గ్రేవీ కూడా బాగా స్మెల్, మసాలా వాసన లేకుండా బాగా ఉడికిపోయింది. చికెన్ కూడా బాగా ఈ మసాలాలోనే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో బియ్యానికి నేను ఈ గ్లాస్తో 2 డబ్బాల బియ్యం అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు దీంతో 2 into 2 = 4, దీంట్లో 4 డబ్బాల నీళ్ళు అయితే తీసుకుంటానండి. అంటే ఒక గ్లాస్కి చొప్పున, ఒక డబ్బా బియ్యానికి చొప్పున 2 వంతుల నీళ్ళు అన్నమాట. నేను వాటర్ అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు టేస్ట్కి బట్టి నేను యాడ్ చేసుకుంటాను. తర్వాత మూత పెట్టేస్తానండి. బాగా పొంగొచ్చిన తర్వాత బియ్యం దీంట్లో యాడ్ చేస్తాను. నూనె, కల్లుప్పు. నేను కొంచెం చికెన్ యాడ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం తక్కువగానే తీసుకుందాం. తక్కువ అయితే తినొచ్చు కానీ ఎక్కువ అయితే అసలు తినలేం కదండి ఉప్పు, అందుకని. ఇప్పుడు నేను దీంట్లో బాగా కలిపేసి మూత పెట్టేస్తాను అన్నమాట.